దానిమ్మ పండును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం లోపం ఉండదు. ప్రతిరోజు దానిమ్మ పండును తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. దానిమ్మ పండును తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమందికి మాత్రం ప్రతిరోజు దానిమ్మ పండును తినడం హానికరమని చెప్పబడింది. అయితే ఏ వ్యక్తులు దానిమ్మ పండును ప్రతిరోజు తినకూడదు అనేది మనం ప్రస్తుతం తెలుసుకుందాం. దానిమ్మ పండును అలర్జీ సమస్యలతో బాధపడేవారు తినకుండా ఉంటే మంచిది. అలర్జీలతో బాధపడేవారు దానిమ్మ పండును తింటే శరీరంలో రక్తాన్ని పెంచడం వల్ల మరింత ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలర్జీలు ఉన్నవారు దానిమ్మ పండును తింటే ఎర్రటి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. దానిమ్మ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి రక్త ప్రసరణ మందగించే అవకాశం ఉంటుంది. అందువల్ల తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మ పండును తినకూడదని సలహా ఇస్తున్నారు. హై బీపీ ఉన్నవారికి దానిమ్మ పండును తినడం మేలు చేస్తుంది. కానీ లో బీపీ ఉన్నవారికి మాత్రం దానిమ్మ పండును తింటే హాని జరుగుతుంది. ఇక దానిమ్మ పండును తినాలి అనుకునేవారు ఎసిడిటీ సమస్యతో బాధపడితే దానిమ్మ పండు తినకుండా ఉంటేనే మంచిది. దానిమ్మలో ఉండే ఆమ్లత్వ లక్షణాలు ఎసిడిటీని మరింత పెంచి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మలబద్ధకంతో బాధపడేవారు దానిమ్మ పండును ప్రతిరోజు తినడం మంచిది కాదు. మలబద్ధకంతో బాధపడేవారు అలా తినడం వల్ల వారి సమస్య మరింత తీవ్రమవుతుంది. కడుపులో మంటగా ఉన్నవారు దానిమ్మ పండును తినకూడదు. వారు ఖచ్చితంగా దానిమ్మ పండును తినడం మాత్రం మానుకోవాలి. ఇన్ఫ్లుయెంజా సమస్యతో బాధపడేవారు లేదా దగ్గుతో బాధపడేవారు దానిమ్మ పండును తినకూడదు. ఇది ఇన్ఫెక్షన్ను మరింత పెంచుతుంది. కాబట్టి పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండును తినకుండా ఉండాలని సలహా ఇవ్వబడింది. అడపాదడప కొద్ది మొత్తంలో మాత్రం దానిమ్మ పండు తింటే తప్పులేదు. కానీ ఈ రోగాలతో బాధపడేవారు నిత్యం దానిమ్మ పండును ఆహారంలో భాగంగా చేసుకోకూడదు. గమనిక: ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.